నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. న్యాయవాదులను కాపాడడానికి ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. దానికోసం అందరు అడ్వకేట్లు ధన్యవాదాలు చెప్తున్నారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ 2026 అనే కొత్త చట్టాన్ని జూన్ 2, 2026 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ చట్టాన్ని మార్చి 30, 2026లోని అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. ఎవరైనా సరే అడ్వకేట్లను తిట్టినా, కొట్టినా, భయపెట్టినా, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసినా వాళ్ళపై చాలా సీరియస్గా కేసులు పెడతారు. వీళ్ళకి జైలు శిక్ష 3 సంవత్సరాలు ఉంటుంది. 25,000 రూపాయలు ఫైన్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇట్లా అడ్వకేట్లను ఎవరైనా సరే బెదిరించినా వాళ్ళ సంబంధిత జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రొటెక్షన్ ఫైల్ చేస్తే పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. అడ్వకేట్ బెదిరింపుల కేసులో డిప్యూటీ ఎస్పీ లేదా ఏసీపీ ర్యాంక్ గల పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేయాలి. అంటే ఆర్డినరీ ఎస్ఐ కానీ సిఐ కానీ ఎంక్వైరీ చేయడానికి వీల్లేదు. ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లే ఇన్వెస్టిగేట్ చేయాలి. సదరు పోలీసులు కంపల్సరీగా 60 రోజుల లోపల ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇకపై అడ్వకేట్లు ఎవరైనా సరే దూషించినా, భయపెట్టినా, తిట్టినా, కొట్టినా, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసినా చాలా సీరియస్గా ఉంటుంది. బెయిల్ కూడా రాదు. ఏ అడ్వకేట్లు వాళ్ళకి అపియర్ కూడా కారు. కొన్ని బార్ అసోసియేషన్ ఆల్రెడీ రెజల్యూషన్ పాస్ చేశాయి. ఎవరైనా సరే అడ్వకేట్లని దూషించినా, భయభ్రాంతులు చేసినా, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసినా వాళ్ళ కేసులు బార్ అసోసియేషన్ నుంచి ఏ అడ్వకేట్ కూడా తీసుకోవడానికి వీల్లేదు అని ఈ విధంగా రెజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది. కొన్ని బార్ అసోసియేషన్లు, ఇంకో బార్ అసోసియేషన్లు కొన్ని ఉన్నాయి, అవి రెడీ అవుతున్నాయి ఇవాళ రేపు ఇట్లాంటి రెజల్యూషన్ పాస్ చేయడానికి. కాబట్టి అడ్వకేట్లకి మంచి రోజులు వచ్చాయని చెప్పచ్చు. ఇకపై అడ్వకేట్లని ఎవరైనా సరే బెదిరించినా, దూషించినా, కొడతానని బెదిరించినా, ఆస్తులు ధ్వంసం చేసినా, వాళ్ళ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇళ్ళు కానీ ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసినా చాలా సీరియస్గా ఉంటుంది ఈ కొత్త చట్టం ప్రకారము అని అందరూ అంటున్నారు. ఇది అందరూ కలిసి ధన్యవాదాలు చెప్తున్నారు.